మన్యం జిల్లా పెదపెంకిలో ఫైలేరియా కేసులు సాగుతున్న పనులపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పెదపెంకి గ్రామంలో 100కు పైగా ఫైలేరియా కేసులు నమోదవ్వడం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతూ ఉండడంతో పవన్ అక్కడి సమస్యలపై దృష్టి పెట్టారు. గ్రామంలో పారిశుధ్యం సరిగ్గా లేకపోవడమే అన్ని సమస్యలకు మూలమని అధికారులు గుర్తించారు. గ్రామంలో మురుగునీరు వెళ్లే మార్గాలు సరిగా లేకపోవడంతో పాటు కొన్ని చోట్ల కాలువలు ఆక్రమణలకు గురయ్యాయి. అక్కడి ప్రజలతో మాట్లాడి ఆక్రమణలు తొలగించి గ్రామంలో మ్యాజిక్ డ్రైన్లు నిర్మిస్తున్నట్లు అధికారులు పవన్కు వివరించారు. పెదపెంకి గ్రామంలో 100కు పైగా ఫైలేరియా కేసులు నమోదు కావడం, స్థానికులు తరచూ జ్వరాల బారిన పడుతుండడంతో పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశుధ్యం పూర్తిగా లోపించడమే ఈ వ్యాధులకు మూల కారణమని అధికారులు గుర్తించారు. గ్రామంలోని కాలువల ఆక్రమణలు తొలగించి కొత్తగా మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు అధికారులు డిప్యూటీ సీఎంకు తెలిపారు. మొదట్లో గ్రామస్తుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైందని, ఆక్రమణలు తొలగించకపోతే వచ్చే ఆరోగ్య నష్టాలను వారికి వివరించి పనులు ప్రారంభించామని అధికారులు పవన్కు వివరించారు. పనులు ముందుకు తీసుకెళ్లిన జిల్లా పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను పవన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల 24న తాను స్వయంగా పెదపెంకి గ్రామానికి వస్తున్నట్లు వెల్లడించారు. అక్కడ పూర్తయిన మ్యాజిక్ డ్రైన్లతో పాటు ఇతర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా ప్రారంభిస్తానని చెప్పారు. పారిశుధ్య లోపంతో బాధపడుతున్న ఉత్తరాంధ్ర గ్రామాలను బాగు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ స్పష్టం చేశారు.